అసలు రీతు చౌదరి అసలు ఒక పద్ధతి పోవడం ఏం ఉండదా? ఒక విన్ అవ్వాలి అంటే ఒక న్యాయబద్ధంగా ఆడాలి, న్యాయబద్ధంగా గెలవాలి, ఒక సిస్టమేటిక్గా గెలవాలి. అంతేగాని ఏడుపులు పెడపబ్బులు నాటకాలు ఏంటి నాకు అర్థం కావట్లా. దాచుడేంటి, రింగు దాయడం ఏంటి? భరణి గారు వేయాల్సిన 3వ రింగు దాయాల్సిన అవసరం ఏంటి? ఆయన అంటే ఆయన 3వ రింగు వేయలేదనే పాయింట్ని చెప్పాలి. ఒకవేళ అనౌన్స్ కనుక చేస్తే భరణి పేర్చిన అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ట్రయాంగిల్స్ అన్నీ అని చెప్పి గెలిపించే ప్రయత్నం ఎవరైనా చేస్తే 3వ రింగు లేదు కదా అని అబ్జెక్షన్ చేద్దామనే ఉద్దేశంతోనే రింగు దాచిందని చెప్తా. అసలు రింగు దాయడం ఏంటి? అసలు ఎంత వరస్ట్ రింగు. అసలు నిజంగా చెప్పాలంటే సంచాలక్ దీని మీద నిర్ణయం ఏదైనా తీసుకోవాల్సింది, బట్ ఏం తీసుకోలేదు. ఏదైనా రీతు చౌదరి ఆడే విధానం కానీ ఆడే పద్ధతులు కానీ చూస్తే పద్ధతి లేకుండా ఉన్నాయని చెప్తాను నేనైతే మాత్రం. ఏడుపులు, ఏడుస్తూ బ్లాక్మెయిల్ చేయడం, సెంటిమెంట్గా తనుజాని బాల్ చేయకుండా చేయడం. అసలు ఏంటిది? ఇమాన్యుల్ కూడా సుమన్ శెట్టి కూడా వేయడం మానేశాడు. ఈ దెబ్బకి తగులుద్దేం, ఎక్కడ తగులుద్దో, ఎందుకు వచ్చిన గోళ అని.